హాయ్ వెల్కమ్ టు ఏఐ ప్రాపర్టీ షో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక అద్భుతమైన ప్రాపర్టీని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. సో వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్గా ప్రాపర్టీ కోసం చూసే వాళ్ళకి మన ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైన ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. సో మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్లో మనకి ట్రిప్లెక్స్ హౌస్ అనమాట ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 కార్ పార్కింగ్ వచ్చిందండి. సో చాలా పెద్ద స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే వచ్చింది. చిన్న కార్లు అయితే కనుక 3 కార్స్ అయితే పార్కింగ్ పెట్టుకోవచ్చు, లేదా పెద్ద కార్లు అయితే కనుక 2 కార్ పార్కింగ్ అయితే ఈజీగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక కార్ అయితే పార్క్ చేసి ఉంది. సో ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 బిహెచ్కే ఉంటుంది. సో ఇది మనకు రెంటల్ పర్పస్లో కానీ మనకు సర్వెంట్ పర్పస్లో కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ట్రిప్లెక్స్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మనకి డూప్లెక్స్ అయితే ఇచ్చారండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 బిహెచ్కే అయితే ఉంది, అది చూద్దాం. సో ఇది అయితే లిఫ్ట్ రూమ్ అనమాట, లిఫ్ట్కి ప్రొవిజన్ కూడా ఉంది. సో ఇన్క్లూడింగ్ లిఫ్ట్ అయితే ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 బిహెచ్కే అయితే చూడండి, చాలా బాగా. సో మీరు ఏ లొకేషన్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో లొకేషన్ నేమ్ అయితే కమెంట్ చేయండి. సో నేను ఆ ఏరియాలో ఉండేటటువంటి ప్రతి ప్రాపర్టీని కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. సో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మన చేతుల్లో ఆల్రెడీ ఉన్నాయండి. సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో అయితే మీరు కాంటాక్ట్ చేయండి. బ్యూటిఫుల్ ఎలివేషన్ ఉంది, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్ వచ్చాయి. సో మంచి వెంటిలేషన్ కూడా ఉంది. సో మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో కనిపిస్తున్నటువంటి 1 బిహెచ్కే అనమాట ఇది. సో పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. చిన్న కార్లు అయితే 3 కార్లు వస్తాయి. సో పెద్ద కార్లు అయితే కనుక మినిమం 2 కార్లు అయితే మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, చాలా స్పేస్ కూడా ఉంటుంది ఇంకా. సో చూస్తున్నారు కదా, మనకి ఇది కిచెన్ అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ మార్బుల్తో అయితే ఇచ్చారు. సో ఇక్కడ యూటిలిటీస్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఇది సర్వెంట్ పర్పస్లో అయినా యూజ్ చేసుకోవచ్చండి, లేదా రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో 1 బిహెచ్కే వస్తుందన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి హౌస్ అయితేను. ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా. సో ఇది ఇంకా ఓన్లీ ప్రైమరీ పెయింట్ మాత్రమే కంప్లీట్ అయిందండి. బ్లాక్ అండ్ వైట్లో వైట్ పెయింట్ మాత్రమే కంప్లీట్ చేశారు. సో ఇంకా మనకి ఆ, మంచి కలర్ఫుల్ పెయింటింగ్ చేస్తే కనుక ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది. సో ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్కి కూడా 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు, వెట్ అండ్ డ్రై వస్తుంది. చాలా స్పేషియస్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. సో వాష్రూమ్స్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెట్ అండ్ డ్రై వస్తాయండి వాష్రూమ్స్ కూడా. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 బిహెచ్కే. ఓకే, సో ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. సో పైనకి వెళ్ళడానికి మనకి స్టైర్స్ అయితే బ్లాక్ కలర్ మార్బుల్ తోటే ఇచ్చారండి, మంచి రైలింగ్ కూడా ఇచ్చారు. సో లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉందండి, లిఫ్ట్ కూడా ఇచ్చారు. లిఫ్ట్తో పాటు కలిపి సో ఇది 162 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉందండి. నార్త్ ఫేస్లో 35 ఫీట్ రోడ్ అయితే ఉంది ముందు. అలాగే మనకి ఈ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మాత్రము మనకి డూప్లెక్స్ హౌస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ హౌస్ ఇది చూసారు కదా, ఇది మెయిన్ డోర్, నార్త్ ఫేస్లో వస్తుంది మెయిన్ డోర్. ఎక్సలెంట్ ఉందండి. ఇదైతే చాలా బాగా ఇచ్చారు. సో మంచి కార్వింగ్ కూడా ఇచ్చారండి మెయిన్ డోర్కి. సో మనం ఎంటర్ అవ్వగానే మనకి హాల్లో అయితే కనిపిస్తుందండి. హాల్లో కూడా మనకి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు, చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ వచ్చింది. సో ఇంకా ప్రొఫైల్ లైట్స్ కానివ్వండి, పెయింట్ అయితే కంప్లీట్ కాలేదు. సో డబుల్ కోట్ పెయింట్ వేసిస్తారనమాట ఇంటర్నల్ సైడ్, లోపల సైడు. అలాగే చూస్తారు కదా, ఇదంతా హాల్ అనమాట. చాలా స్పేషియస్ హాల్ అయితే వచ్చిందండి. ఇది 162 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్లో అవైలబుల్ ఉంది. ట్రిపుల్ ఎక్స్ హౌస్ అనమాట ఇది. లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉంది. లిఫ్ట్ కూడా మనకి టెర్రస్ పై వరకు కూడా దీనికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎక్సలెంట్ ఉందండి ప్రాపర్టీ అయితే. ఇది మనకి కాప్రా లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్లో ఉంది. సో ఏంటంటే ఇది బిల్డర్ కోట్ చేసే ప్రైస్ వచ్చేసి మనకి 2,30,00,000 అయితే చెప్తున్నారండి. 2,30,00,000 చెప్తున్నారు. సో నెగోషియేషన్ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ లిఫ్ట్ ఆల్ ఫెసిలిటీస్, సో ఇవన్నీ కూడా అన్నిటితో పాటు కలిపి సో 2,30,00,000 అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. సో ఎక్సలెంట్ వచ్చిందండి. బ్లాక్ కలర్ మార్బుల్ తోటి అయితే కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడంతా కూడా యూటిలిటీస్ వస్తుంది. సో ఎక్సలెంట్ ఉందండి ప్రాపర్టీ అయితే కనుక. మంచి పెద్ద ఫ్యామిలీకి అయితే కనుక ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి డూప్లెక్స్లోనే మనకు 5 బెడ్రూమ్లు వస్తాయన్నమాట. 5 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ వస్తుంది.
సో ప్రతి బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చాలా బాగుందండి ప్రాపర్టీ అయితే. ఒక్కసారి అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లో అయితే మీరు కాంటాక్ట్ చేయండి. సో లేదా వాట్సాప్ అయినా చేయొచ్చు. ఈ ప్రాపర్టీ మాత్రమే కాదు, ఏ ప్రాపర్టీ అయినా సరే మన ఛానల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కోసం లేదా మీ రిక్వైర్మెంట్ ఏంటో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానికి మీ రిక్వైర్మెంట్ రీచ్ అయ్యేలాగా నేను ప్రాపర్టీస్ అయితే చేసి పెడతాను. అలాగే ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్ని కూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ఈ నెంబర్లో అయితే కాంటాక్ట్ చేయండి. చూస్తున్నారు కదా, సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్స్కి కూడా వాటర్ ప్రూఫ్ వాల్స్ అయితే ఇచ్చారండి. వాష్రూమ్స్ కూడా మనకి చాలా స్పేషియస్గా వచ్చాయి, వెట్ అండ్ డ్రై వస్తాయన్నమాట. సో పైకి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్, స్టెప్స్ పక్కనే మనకి లిఫ్ట్ ఆప్షన్కి అయితే గ్లాస్ అయితే ఫిట్టింగ్ అయితే చేసి ఉంది. సో చూడండి, సో ఇప్పుడు వచ్చేసి ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో మనకి హాల్ అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చిందండి. ఇంకా ప్రొఫైల్ లైట్స్, ఇంకా పెయింట్ అయితే కంప్లీట్ కాలేదు, అందుకనే ఇది బ్రాండ్ న్యూ కాబట్టి ఇంకా పెయింట్ అయితే కంప్లీట్ చేయలేదు. సో సెకండ్ హ్యాండ్ అయితే కనుక కంపల్సరీ రీసేల్ బిల్డింగ్ అయితే కనుక పెయింట్ అయితే అది కంప్లీట్ అయ్యి ఉండేది. బట్ బ్రాండ్ న్యూ కాబట్టి ఇంకా అది ఫినిష్ చేయలేదు. కస్టమర్ ఇంట్రెస్ట్ ప్రకారం చేసి ఇస్తారనమాట అది. సో ఇది బెడ్రూమ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇది అటాచ్డ్ వాష్రూమ్, సారీ అండి, ఇది అడిషనల్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఎక్స్ట్రా వాష్రూమ్ ఒకటి ఇచ్చారు మనకి. సో కామన్ వాష్రూమ్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది అనమాట. సో ఇది మనకి బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా వచ్చిందండి, చాలా స్పేషియస్గా వచ్చింది. సో ఇదేంటంటే మనకి నార్త్ ఫేస్లో చెప్పాను కదండి. సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇదైతే మనకు అవైలబుల్ ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీ తోటి, ఆల్ ఎమ్యూనిటీస్ తోటి అయితే ఈ ప్రాపర్టీ అవైలబుల్ ఉంది. సో చాలా బాగా వచ్చిందండి హౌస్ అయితేను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాల్ చేయండి. సో ఈ ప్రాపర్టీ లేదా అదర్ ప్రాపర్టీస్ డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్ ప్రాపర్టీ ఇది. సో మీరు ఈ ప్రాపర్టీని నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చింది ప్రాపర్టీ అయితేను. మనము పైకి వెళ్ళి చూద్దాం. పైన ఇంకొక అడిషనల్గా వాష్రూమ్, బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఈ బెడ్రూమ్ ఏంటంటే మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లైబ్రరీ లాగా యూజ్ చేసుకోవచ్చు, హోమ్ థియేటర్ లాగా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి థర్డ్ బెడ్రూమ్ ఇది. సో దీనికి మంచి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. సో ఎక్సలెంట్ ఉంది. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా. ఓకే, సో ఇక్కడ నుంచి బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది చూడండి. సో దీనికి వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి డీసెంట్గా ఉండేటటువంటి ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఏరియాలో టఫ్ అండ్ గ్లాస్ తోటి అయితే మనకి రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి ఇది లిఫ్ట్ ఆప్షన్. సో పైకి వెళ్తే ఇంకొక బెడ్రూము, అడిషనల్ వాష్రూమ్ కూడా ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో స్టైర్స్ అన్నిటికీ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ తోటి అయితే మనకి రైలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. విత్ టఫ్ అండ్ గ్లాస్ తోటి, స్టెయిన్లెస్ స్టీల్ తోటి రైలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో అంటే పెంత్ హౌస్ రూమ్లో ఈ విధంగా వచ్చిందనమాట. సో బయట మాత్రము వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. వాటర్ ప్రూఫ్ వాల్స్ వస్తాయి, స్పేషియస్ వాష్రూమ్ ఉంటుంది. అలాగే ఇది బెడ్రూము. సో దీన్ని మనం మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. సో లైక్ లైబ్రరీస్ కానివ్వండి, లేకపోతే జిమ్ పర్పస్లో కానివ్వండి, ఆర్ ఎల్స్ మనకి మూవీ థియేటర్ లాగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో హోమ్ థియేటర్ లాగా కూడా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. 162 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్లో ట్రిప్లెక్స్ హౌస్ అనమాట. సో దీనికి 1,30,00,000 చెప్తున్నారు, నెగోషియేషన్ ఉంది. సో ఇది ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.